ఎమ్మెల్యే సుధాకర్ బాబు పార్టీలకు భూముల కేటాయింపులు జీవోలు ఇచ్చిన చంద్రబాబు సర్కార్ ఆ ప్రకారమే దరఖాస్తు అన్ని అనుమతులతో మా కార్యాలయాల నిర్మాణం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి 33 ఏళ్ల బదులు 99 ఏళ్ల లీజుకి ఇవ్వడం నిజం కాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్న ఆరోపణలో నిజం లేదని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు ఆద్యుడు సీఎం చంద్రబాబేనని ఆ మేరకు జీవోలు ఇచ్చింది ఆయన ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అదే విధానాన్ని తర్వాత ప్రభుత్వం కొనసాగించడం తప్పే ఉందని ప్రశ్నించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిరంజీవిని కలిసిన బండి సంజయ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని చాలావతో సత్కరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగానే కలిశానంటూ బండి సంజయ్ స్టేట్మెంట్. సినీ హీరో చిరంజీవిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుసుకున్నారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్లో చిరంజీవి నివాసంలో ఆయన కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ని చిరంజీవి సాధారణంగా ఆహ్వానించి చాలావతో సన్మానించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. గుడి కూల్చిన టీడీపీ నేత అంటూ 2 అడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తం కూల్చేసిన టీడీపీ నేత శ్రీకాళహస్తిలో గంగమ్మ గుడి నేలమట్టం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పట్టణంలోని కుందేటివారి వీధిలో ఎస్టీ కాలనీలో నిర్మాణంలోని గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం 2 అడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమే కాక అడ్డుకున్న కాలనీవాసులు బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి 4 నెలల క్రితం కిందట 6 అడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారం టీడీపీ నేత వెంకటేష్ శెట్టి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరో కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి కడుపుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో 2 అడుగుల మేర ఉందని మార్క్ చేశారు. ఆ 2 అడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి మండల సర్వేయర్కి చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్ శెట్టి జేసీబీలతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు. అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానని బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే 2.5 లక్షలు ఖర్చు అయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయమై సర్వేయర్ భూమిని హరిని అడగ్గా వెంకటేష్ స్థలంలో 2 అడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్న గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వైసీ